హాయ్ అమ్మా, గుడ్ మార్నింగ్ అమ్మా. ఏం చేస్తున్నారు? బాగున్నారా? ఈరోజు కర్రీ ఏం వండుతుందని తెలుసా అమ్మా? ఈరోజు కర్రీ కోడిగుడ్లు ఇగురు వండుతున్నానమ్మా. కోడిగుడ్లు ఇగురు వండుతున్నా. ఇగో దాకా వేసాను పొయ్యి మీద. గుడ్లు వస్తాయి. ఇగో ఆనియన్స్, టమాటాలు, పచ్చిమిర్చికి అన్నీ కోసి రెడీ చేస్తానమ్మా. గుడ్లు వలిసేసుకుందాం. ఇగో కోడిగుడ్లు చూస్తున్నారా? గుడ్లు చూస్తున్నారా? గుడ్లు వలిసేసుకుంటాం. కోడిగుడ్లు ఇగురు చాలా రోజులు అయింది వండి, అందుకనే కోడిగుడ్లు. టమాటాలు 3 చిన్నవి అనివి, ఎక్కువ టమాటాలు కాదు, ఉల్లిపాయలు ఎక్కువ అనమాట. ఉల్లిపాయలు ఎక్కువ. అమ్మా ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారమ్మా? ఏంటమ్మా అసలు ఎవరికి సంబంధం లేకుండా బ్రతుకుతున్నారు జనాలు. ఎందుకమ్మా అట్లాగా? ఏమ్మా మంచిగా ఉండాలి కదమ్మా, అందరూ మంచిగా ఉండాలి కదమ్మా. అమ్మా పిల్లలు స్కూల్కి వెళ్ళారా? పిల్లలు స్కూల్కి వెళ్ళారబ్బా. మనం ఈరోజు కోడిగుడ్లు టమాటా ఇగురు వండుకుంటున్నాం అన్నమాట. నిన్న పనగంటు కూర పప్పు చాలా బాగా కుదిరిందమ్మా. ఏం వేసి అనుకుంటున్నారు? పెసరపప్పు కొంచెము, ఎర్ర కందిపప్పు కొంచెము. చాలా బాగా కుదిరింది. తినే కొలిది తినాలనిపించింది. పనగంటు కూర తింటే అమ్మా కళ్ళుకి మహా మంచిది. కళ్ళు బాగా కనబడతాయి. కొంచెం అంటే ఉత్తినే అయితే తినలేము, అందులో కలిపి తోటకూర కానీ, పాలకూర కానీ, చుక్కకూర కానీ వేసుకుంటే కాస్త గోంగూరలో పుల్లగా ఉంటుంది, బాగుంటుంది. నేను ఏం చేశానంటే 2 కట్టలు అవి 2 కట్టలు ఇవి తీసుకొని ఓన్లీ పనగంటు కూర కొంచెం వేసి పప్పులో వండాను. కత్తి మీద ఏమే పాలకూర అది కలిపి వేపుడు చేశానమ్మ. చాలా బాగా కుదిరింది అమ్మ. 2 కూరలు కూడా చాలా బాగా కుదిరినాయి. కొంచెం ఉందమ్మా, పప్పు ఉంది. అయినా నిన్న వండిన పప్పు కదా, మళ్ళీ బాబుకి, పిల్లడికి, అంకుల్కి ఏం పెడతామని మళ్ళీ ఇప్పుడు కోడిగుడ్లు కూర వండుతున్నాను అనమాట. అదే అమ్మా. ఈ ఉత్తల దాకా పెట్టేశానమ్మ. ఆయిల్ వేసేసుకొని కూర వేసేసుకుందాము. చూడండి, అదిగో దాకా పెట్టేశాను. రైస్ అయిపోయిందమ్మా. అన్నం వండేసాను, రైస్ అయితే అయిపోయింది. ఆయిల్ వేసేసుకొని ఏంటమ్మా అసలు ఎండాకాలం కంటే దారుణం ఉంది. ఇదిగోమ్మా రైస్ చూసారా? ఇదిగో రైస్ అయిపోయింది. రైస్ కూడా అయిపోవచ్చింది. ఆల్మోస్ట్ అయిపోయింది, కట్టేశానమ్మా. ఏంటమ్మా అసలు ఏంటో చెప్తున్నారు కానీ అది టీవీలో నాకు అర్థం అవట్లేదు. ఏంటో నేలంతా వేడొచ్చేస్తుందంట. అది ఏంటో చెప్తున్నారు. అవి మనకి ఆ లాంగ్వేజ్ మనకు రాదు కదా. ఏంటో చెప్తున్నారు. వేడి మహా వేడిగా ఉంటుందమ్మా. ఏసీ కూడా కూలింగ్ రావట్లేదు తెలుసా అమ్మా. ఏంటో అసలు ఎండాకాలమే కొంచెం చల్లగా ఉందమ్మా, అటువంటిది ఎండాకాలం కంటే డేంజర్గా ఉంది అమ్మా. అది ఇంకా ఎండి చేపలు అటువంటివి ఏమీ వేయట్లేదమ్మా. ఓన్లీ ఉల్లిపాయ ఇగురు కింద, ఓన్లీ ఉల్లిపాయ ఇగురు లాగా చేస్తున్నాను అనమాట. ఒకసారి ఫ్యాన్ వేసుకుందామమ్మా, వేడిగా ఉంది. మనము గుడ్లు వేపడానికి కాస్త ఉప్పు, గుడ్లు వేపుకోవాలి కదమ్మా, కాస్త ఉప్పు, కాస్త పసుపు వేసుకుందాము. ఇదిగో ఉప్పు పసుపు వేసుకుందాం. ఎన్ని గుడ్లు వేసాను? 3, 6, 8, 7 గుడ్ల, 3, 6,
7 గుడ్లు వేసానమ్మా. కోడిగుడ్లు ఉల్లిపాయ ఎగిరన్నమాట. ఇప్పుడు గుడ్లు వేసేసుకోండి. సరే, అలా సౌండ్ రావాలి. గుడ్లు వేసేసుకోండి. మంచితనానికి రోజులు లేవమ్మా, అంత దుర్మార్గానికే రోజులు ఉన్నాయమ్మా. మంచి లేదు ఇప్పుడు, మంచి అన్నది మాటే లేదు. మంచి అన్నది మాట లేదు, చెడ్డదానికి విలువ ఇస్తున్నారు అని అట్లాగా గురుగారు గారు ఎవరో చెప్తారు. చిన్నప్పుడు సుముక్తి శతకంలోనూ ఇన్న మాటలు గుర్తొస్తున్నాయి ఇప్పుడు నాకు. చిన్నప్పుడు సుముక్తి శతకం తర్వాత అది వేమన పద్యాల్లో ఉంటాయి కదా. మంచి ఎవరికి పట్టింపుంటుందో, మంచితనం మంచి నేర్చుకోవాలంటే చాలా టైం పడుతుంది అంటమ్మా. మంచితనము ఎవరికి అర్థం అవ్వట్లేదు. చెడు మార్గం చెడుగా అయితేనే అర్థమవుతుంది జనానికి. అమ్మా, కుటుంబం లేదు, బంధాలు లేవు, అనుబంధాలు లేవు, ఏమీ లేవు. నీది నాదని స్వార్థంగా బ్రతుకుతున్నారు. ఎవరైనా ఆడపిల్లల్ని ఏడిపించకండి అమ్మా, ఆడపిల్లల్ని ఏడిపించకండి, అది మంచిది కాదు. ఇదివరకైతే ఏదైనా అన్యాయం జరిగితే 7 తరాల తర్వాత తెలుస్తుందంట. ఇప్పుడు 7 తరాలు అక్కర్లేదు, ముందే వచ్చేస్తుంది. తెలుసా అమ్మా? అందులో ఆడపిల్లలు అసలు ఏడిపించొద్దు. ఎందుకు ఏడిపిస్తున్నారు? ఆడపిల్లలు ఉసురు తగిలితే సర్వనాశనమే. ఎందుకమ్మా అలాగా చెప్పండి? ఆడపిల్లలు ఏడిపించి ఆడపిల్లల్ని బాధ పెట్టి అట్లాగా చేయచ్చా? వాళ్ళు ఏం చేశారు? గట్టిగా గసులితే ఒక దెబ్బ వేస్తే సైలెంట్ అయిపోతారు. అటువంటి సున్నితమైన ఆడపిల్లల్ని బాధ పెట్టి ఇచ్చేసి వాళ్ళు 13 ముగ్గురు ఎంత చేశారు ఆ చంటి పిల్లని? వాళ్ళు ఏం బతుకుతారా? అందులో కొంతమంది చచ్చిపోయారు. ఎందుకు అట్లాగా? ఉల్లిపాయలు టమాటా వేసేసుకుందామమ్మ. దుర్మార్గం అవుతుంది, కానీ మంచికి రోజులు లేకుండా బతుకుతున్నారమ్మా మనుషులు. ఎందుకు తెలియట్లేదు. పాపము అంతమవుతుంది, పాపము పెరిగిపోతుంది. పాపం పెరగబట్టే ఇట్లా అన్యాయం అన్నమాట. పాపం ఎక్కువైపోతానే అన్యాయాలు జరుగుతాయి అంట. అందుకని పాపంకి ఎక్కువైపోయి ఇట్లాగా అన్యాయం జరుగుతుంది అన్నమాట. చిన్నపిల్లలని చూడట్లా, ముసలి వాళ్ళని చూడట్లా. ఏంటో మనుషులు మానవత్వం లేకుండా బతుకుతున్నారు. ఉల్లిపాయలు తక్కువ వేసానమ్మా, ఎక్కువ వేయలేదు. ఎందుకంటే కూర సరిపోద్ది. ఎక్కువ వండడం పడేయటం అట్లా అవుతుంది, అందుకే పడైపోద్ది అవ్వట్లేదు. నిన్న పప్పు కొంచెం ఉంది కదమ్మా, సరిపోద్ది. ఇంకా రాత్రి అన్నం తినలేదమ్మా. ఇంకా నిన్న సాయంత్రం ఎప్పుడో పువ్వుల కాడ నుంచి వచ్చి చేసేసరికి లేట్ అయిపోయింది. రాత్రి అన్నము నిన్న సాయంత్రం అన్నము 6ంటికి తిన్నాం. అందుకనే అన్నం తింటాం. రాత్రి 1 గంటకి మంచినీళ్ళు వచ్చాయి. మంచినీళ్ళు అవి కట్టుకొని అన్ని మొక్కలకి నీళ్ళు పోసుకొని అన్నీ సరిపోసుకొని చేసుకునేటప్పటికి 2 అయ్యింది నేను పడుకుంటేసరికి. మా అబ్బాయి తోడుండి అన్నీ చక్కపెట్టి సాయం చేసాడు మా చిన్న అబ్బాయి. అది పరిస్థితులు అసలు అర్థం అవ్వట్లేదమ్మా. ఏంటో నాకు అసలు అర్థం అవ్వట్లేదు. నేను అందరికీ జాలి పడతాను, నేను అందరికీ జాలిపడి ప్రతిదానికి తలొంచి చేస్తాను. నన్నే తక్కువగా మాట్లాడుతున్నారు. అది నేను భరించలేకపోతున్నాను. నేను ఎవరికైనా మంచికైనా చెడ్డకైనా ముందు నేను ఆదుకుంటాను. అటువంటిది నన్ను చీపుగా మాట్లాడుతున్నారమ్మా.
పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు, కానీ నిదానంగా ఆలోచిస్తే నేను ఎప్పుడు స్వార్థంగా నేను ఆలోచించనమ్మా. నేను ధర్మంగానే మాట్లాడతాను, స్వార్థం ఆలోచించను. నేను కష్టపడతాను. ఈ వయసులో కూడా కష్టపడుతున్నానంటే ఎందు గురించేనమ్మా? తిని కూర్చోలేనా? నేను హాయిగా తిని కూర్చోవచ్చు. నేను కూర్చోవచ్చమ్మా, నాకేం పర్లేదు. భగవంతుడు ఇచ్చిన కాడికి నేను బాగానే ఉంటాను. నాకు స్వార్థం రాదు. నాకు చిన్నప్పటి నుంచి కూడా స్వార్థ బుద్ధి లేదు. అందరూ కావాలని కోరుకుంటాను, కానీ అందరూ నన్ను దూరంగా పెడతారు. నేను ఎంత ప్రేమిస్తానో నన్ను అంత దూరంగా పెడుతున్నారమ్మా. ఈరోజు మనుషులకు కావాల్సింది డబ్బు ఉంటేనే ఆడు గొప్పవాడు. డబ్బు లేకపోతే వాడు ఎవరిని లెక్క చేయట్లేదు. డబ్బు శాశ్వతం అనుకుంటే నేను సంపాదించిన డబ్బు బోల్డ్ డబ్బు. అన్న పిల్లలని అన్నలకని అన్నయ్య బాగోవాలి అని అన్నయ్యకి సంపాదించిన దాంట్లో అన్నయ్యకి ఇచ్చి చేసి నా భర్తకు తెలియకుండా నేను అన్నదమ్ముడికి పెట్టాను, బోల్డ్ పెట్టాను నేను. అయినా ఇప్పుడు అవన్నీ ఎవరికి గుర్తు రావట్లేదు, అవి ఎవరికి గుర్తు రావట్లేదు. మరి మా అన్నయ్య లేడు కదా. మా అన్నయ్య ఉంటే చెప్పును, మేమేం చేసామో, మేము ఎవరినేం బాధ పెట్టామో. ఇదంతా ప్రతి ఒక్కడు కూడా వినాలి. నా బాధను అర్థం చేసుకోవాలి. మమ్మల్ని 10 మందిలో అల్లరికంద చేసి మమ్మల్ని 10 మందిలో చీపుగా మాట్లాడుతున్నారు. వాళ్ళకి తెలిసి తెలియని పిల్లలు, వాళ్ళు కూడా చెడగొట్టి వాళ్ళు చెడు మార్గంలో నడిపించి ఇచ్చేస్తున్నారు. బాధ అలాగ అనిపిస్తుందమ్మా. నా మనసులో బాధ నేను ఎవరికి చెప్పుకోను, మీకు తప్ప. చెప్పండి. మార్గం కింద బతుకుతున్నారు మనుషులు. అదమ్మా ఈరోజు వీడియో విశేషాలు అదే అన్నమాట. కోడిగుడ్లు టమాటా కర్రీ వండుతున్నాను. ఏదో 4 మాటలు చెప్పాను, మీరు ఫీల్ అవ్వకండి. నేను మంచిగానే చెప్పాను. నా మనసులో ఉన్న బాధ మీతో చెప్పుకుంటే నాకు రిలీఫ్ అవుతుందని చెప్పానన్నమాట. అమ్మ, నా వీడియోలకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మిమ్మల్ని అడుగుతున్నాను, నా వీడియోలకి సపోర్ట్ చేయండి. నేను అడుగుతున్నాను మీకు, నాకు సపోర్ట్ చేయండి. నాకు బాగా సపోర్ట్ చేయండి. నా వీడియోలు ప్రతి ఒక్క వీడియోకి నాకు సపోర్ట్ చేయండి. నాకు బెల్ ఐకాన్ కొట్టండి. ఎప్పుడొచ్చావమ్మా? ఎప్పుడొచ్చావు లక్ష్మి? వంటగదిలో ఒక్కసారి మా ఆడపడుచు వచ్చినట్టుందమ్మా.
ఫ్రెండ్స్ కోయటా నుంచి, అందుకనే మాట్లాడుతున్నాను. ఆడపడుచు వచ్చారు, మా మామయ్య గారు కూతురు, మాకు ఆడపడుచు అవుతుంది, మస్కట్ నుంచి వచ్చారండి. అందుకని మాట్లాడుతున్నారు పాప. ఆ వదలకి వెళ్ళానమాట. అదేమ్మా చూడండి, ఇదిగో కోడిగుడ్లు ఇగురు ఉడుకుతుందన్నమాట. ఇది ఇగురు కాకపోయినా కొంచెం చింతపండు వేసుకుంటే పులుసు కింద కూడా బాగానే ఉంటుంది. కొంచెం చింతపండు వేద్దాం, ఎందుకంటే వాటర్ ఎక్కువ ఉంది కదా, కొంచెం వేద్దాం. పడిపోదు, కొంచెం ఎక్కువ వద్దు, చాలు. ఇంత 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 అదేసి ఆ పులుపు వేద్దాం, బాగుంటుంది. యాక్చువల్గా అయితే ఇగిరే అనుకున్నా, కానీ పులుసు బాగుంటుంది. తినడానికి కలుపుకోవడానికి రైస్లో అది కమ్మగా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. అందులో మనం ఎండి చేప ఏమీ వేయలేదమ్మా, ఓన్లీ గుడ్లే. ఇట్లా కొంచెం పిసికేసి వేసేద్దాం అందులో. డైరెక్ట్గా వేస్తే ఆ పులుపు అన్నదే ఆ గుడ్లకి అది చక్కగా పట్టి కూర కమ్మగా ఉంటుంది అన్నమాట. చిన్న నిమ్మకాయ అంతా వేసాను, ఎక్కువ వేయలేదు. గుడ్లు పులుసు బాగుంటుంది, ఇగురు బాగుంటుంది. అందులో కాంబినేషన్ వంకాయ వేసుకోవచ్చు, బెండకాయ వేసుకోవచ్చు, ఏమైనా వేసుకోవచ్చు. కానీ మనకు అవన్నీ ఏమొద్దు, తిండు. మా ఆయనగారు అయితే తింటారు, కానీ కలిపి కూరలు మా అబ్బాయి తిండడు. ఏంటి ఇలా ఉండవు అని అంటాడు. బాగోలేదని ఏమి అండు బాబు, కాకపోతే నాకు నచ్చదు, పిల్లలకి ఇష్టం లేదండి. ఇది ఇలా వేసేసుకుందాం అమ్మ. కాస్త పులుసు కదా బాగుంటుంది. పులుసు పెట్టాం కాబట్టి ఇందులో కొంచెం ఒక చిన్న ముక్క పులుసు కాబట్టి బెల్లానికి ఆ పులుపు విరగడానికి కొంచెం చిన్న బెల్లం ముక్క వేసుకుందాం. అద్భుతంగా ఉంటుంది పులుసు, తెలుసమ్మా, టేస్ట్ ఉంటుంది. పులుసు కూరకి దేనికైనా సరే బెల్లం వేసుకోవాలి, అప్పుడు ఆ కూర కాంబినేషన్ అదిరిపోతుంది అన్నమాట. మీరు నమ్మరు, ఆదివారం వండాను వంజరం చేపల కూర ఇంకా ఉంది. ఈరోజేమో లక్షవారం తినలేదు అని మీకు చెప్తున్నాను, ఉదాహరణ చెప్తున్నాను అనమాట. రాత్రికి క్లీన్ చేసాను, ఒక 2 ముక్కలు ఉండుంటాయి, పడేసాను. ఫ్రై చేశాను, ఫ్రై చేసేయాల్సింది. నేను కర్రీ ఉంటుంది కదా, పిల్లడు ఉప్పు కారం చూసుకుందామమ్మ. బాగుంది, పులుపు అంతా కూడా సరిపోయింది, ఉప్పు అన్నీ సరిపోయింది. బాగుందమ్మా, కాస్త ఉప్పు పడుతుంది. కొంచెం పులుపు ఉన్నట్టు అనిపిస్తుంది, చిన్న ముక్క వేద్దాం. ఓకే, సరిపోదు అమ్మా. అదే అన్నమాట. మీకు ఇంకో విషయం తెలుసా, పులుసుల కూరలోనూ కాస్తంత మెంతి పొడి వేసుకుంటే అమోఘంగా ఉంటుంది. మెంతి పొడి వేయాలి పులుసుల కూరలోకి. మెంతి పొడి అయ్యో అయిపోయింది, మా ఆయనగారు మెంతి పొడి అయిపోయిందమ్మా. మెంతులు తెచ్చి చెయ్యాలన్నమాట. మెంతి పొడి నిండుకుందమ్మా, అయిపోయింది. కొంచెం వేసుకోండి, ఓకే, సరిపోతుంది. అమ్మా చికెన్ మసాలా ఎక్కడో ఉంటుందమ్మా, తెచ్చాను, కానీ ఎక్కడో పెట్టి మర్చిపోతాను నేను, గుర్తుండదు నాకు, మతిమరుపు. వయసు అయిపోతుంది కదమ్మా, మతిమరుపు కాకపోతే ఏమొస్తుంది. ఇదిగో ప్యాకెట్ తెచ్చాను. కాస్త చికెన్ మసాలా కూడా వేసుకున్నాం, బాగుంటుంది. ఇలా కవర్తోనే పెడతామమ్మ. కాస్తంత చికెన్ మసాలా
పొడి ఫ్లేవర్కి అన్నమాట. మీకు ఇంకా టేస్ట్ రావాలంటే చెప్తున్నాను, మీకు ఇంకా టేస్ట్ రుచి రావాలంటే కోడిగుడ్లు కూర వండుకున్నప్పుడు కూడా గుడ్లు ఉడకబెట్టి వేసి వండండి. అది ఎట్లాగంటే మా విశాఖపట్నం చెల్లి వండుతుంది. అది ఎప్పుడు చికెన్ కూర వండినా గుడ్లు వేస్తుంది. ఇదేంటే బాబు చికెన్ అంటే మళ్ళీ గుడ్లు వేసామంటే బాగుంటుంది చెల్లి పెద్దక్క, బాగుంటుంది పెద్దక్క అంటది మా చెల్లి మా వైజాగ్ చెల్లి. చాలా బాగుంటుంది పెద్దక్క అంటది. ఏంటే నువ్వు ఎలాగ వండుతావు అని అనుకుంటే, కానీ చాలా బాగుంటుందమ్మా. కోడిగుడ్లు చికెను చాలా బాగుంటుంది. చూసారా, పులుసు బాగా కొంచెం దగ్గరికి అయిపోవాలి. ఈ వాటర్లో సగం దగ్గరికి అయిపోవాలి. అప్పుడు కూర దగ్గర పడుతుంది మనకి. ఆయిల్ అంతా సైడ్ ఇదంతా వస్తుంది అన్నమాట. అది ఇప్పుడు ఉప్పు కారం మళ్ళీ ఒకసారి చూసుకుందాం. చెప్పనా అమోఘంగా ఉంటుందని. అది పులుసులో ఏమేమి వేస్తే టేస్ట్ వస్తుందో తెలుసుకోండి, బాగుంటుంది. అంటే నేను ఇట్లా వండుతున్నాను, నా వంట స్టైల్ ఇదన్నమాట. వేరేవారు వేరే రకంగా వండుతారు, ఎవరు వంట వాళ్ళకి రుచి కదా, అది అనమాట అమ్మ. మనం ఇలా వండుతాం అదమ్మా. నేను మంచిగా చెప్తున్నాను, మంచి మాటలే చెప్తున్నాను, చెడ్డగా ఏం మాట్లాడట్లేదు. నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి బెల్ ఐకాన్ కొట్టండి అమ్మా. ఉంటానమ్మా.